ప్రియమిత్రులకు శుభోదయం. మనం ఇప్పుడు లీలాసుకుడు రచించినటువంటి శ్రీకృష్ణ కర్ణామృతం ప్రథమాశ్వాసం 97వ శ్లోకాన్ని చూస్తున్నాం. శ్రీకృష్ణుని ఔన్నత్యాన్ని, ఆయన సౌందర్యాన్ని తదేకంగా ఆస్వాదిస్తూ ఉన్నటువంటి లీలాసుకుడు తన ముందు కనిపించినటువంటి బాలకృష్ణుని యొక్క సౌందర్యాన్ని చూసి దిష్టి తగులుతుందేమోనని దిష్టి తీసేయడానికి ఒక మాట చెబుతాను నేను, ఇంతకు ముందు ఎవరు కూడా ఈ మాట నీకు చెప్పలేదు అంటున్నాడు. శుశ్రూషసే యది వచస్సు మామకీనం పూర్వైరపూర్వ కవిభిః నకటాక్షతం యత్ నీరాజనక్రమధురం భవదాననేందోః నిర్వ్యాజమర్హతి చిరాయ శశి ప్రదీపః శుశ్రూషసే యది వచస్సు మామకీనం. శుశ్రూషసేది వినటానికి గనక నీవు ఇష్టపడినట్లయితే పూర్వైః తొల్లిటి వారైన అపూర్వ కవిభిః మహాకవుల యొక్క అద్భుత చమత్కార ప్రబంధములు చెప్పుటకే పోటీ లేనటువంటి వారగు కవిభిః కవుల చేత యత్ ఏది న కటాక్షితం గమనింపబడలేదో లేక చెప్పబడలేదో మామకీనం నా సంబంధమైన తత్వచ ఆ వాక్యమును శృణు వినుము. మహాకవితా చమత్కారులకు పూర్వ కవులు కూడా చెప్పని ఒక మాటను నేను చెప్పెదను, వినుము. శశి ప్రదీప, శశి చంద్రుడనడి, ప్రదీప దీపము, భవత్ ఆననేందో నీ యొక్క ముఖచంద్రుని యొక్క, నీరాజన నివాళి యొక్క, క్రమ విధి యొక్క, ధురం భారమును, నీ ముఖచంద్రునికి నివాళిగా ఉండుటను, నిర్వ్యాజం నిరుపాధికముగా, అర్హతి తగుచున్నది, అట్లు ఉండుటకు అది అర్హమవుతున్నది అని అర్థము. లోకోత్తర సౌందర్యాదులకు వస్తువులకు కలుగు దృష్టిదోషమును వారికి సజాతీయములై సౌందర్యాదులందు వాని కంటే తక్కువయగు వస్తువులచే పరిహరించుట లోకంలో ఉన్నటువంటి రీతి. ఇక్కడ శ్రీకృష్ణుని యొక్క ముఖచంద్రునికి కలుగు దృష్టి దోషాన్ని సజాతీయమైన దానికంటే తక్కువ శోభ కలిగినటువంటి చంద్రుని చేత పరిహరింపబడవచ్చునని లేక పరిహరింప చేయవచ్చునని ఆశయము. దీపాదుల హారతిని ఎత్తుట దృష్టి దోషము పరిహృతమవుతుంది కావున ఆ చంద్రునే దీపముగా చూపించి కృష్ణుని ముఖచంద్రునికి నివాళి అనర్పదగునని కవి ఇక్కడ చమత్కరించుచున్నాడు. దీపముల చేత దృష్టి తీసివేయటం అనేటటువంటిది సంప్రదాయంగా పసిపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు దిష్టి తగిలినప్పుడు ఆముదపు దీపాన్ని కానీ నూనె దీపాన్ని కానీ కాగడా కట్టి తీసివేయటం అనేటటువంటి ఒక సంప్రదాయం ఉంది. మహాకవి దాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాడేమో అనుకోవాలి. దీనికి తెలుగు చేత ఇలా వచ్చింది. తొలుతటి వ్యాస ముఖ్య కవిధుర్యులు పల్కని సాహసంబు నే పలికెద వింటివేని విను పంకజలోచన నీదు మోముతో కలువలరేని సాటి అనగాదగదారతి పల్లెరంబులోపలనిడి దివ్యగానతని పట్టి నివాళియొనర్పగదగున్. తొలుతటి వ్యాస ముఖ్య కవిధుర్యులు పల్కని సాహసంబునే పలికెదవు వింటివేని నే పలికెద వింటివేని విను పంకజలోచన నీదు మోముతో కలువలరేని సాటి అనగాదగదారతి పల్లెరంబులోపలనిడి. కలువలరేని సాటి అనగాదగదవు ఆరతి పల్లెరంబులోపలనిడి దివ్యగా నతని పట్టి నివాళియొనర్పగాందగు. కృష్ణ, కవితా చమత్కృతి ఎంద పూర్వులైన తొల్లిటి మహాకవులు పలకనటువంటి ఒక మాట నేను చెప్ప సాహసిస్తున్నాను. దానిని విన నీకు ఇష్టమైతే విను. చంద్రుని హారతి పళ్ళెలలో దీపముగా ఉంచుకొని నీ ముఖచంద్రునికి నివాళిని సమర్పించడం అనేటటువంటిది భవ్యంగా ఉంటుందని నా భావన. స్వస్తి.